ప్రకోపానికి వెనుజువేలా అతలాకుతలమైంది. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా సంభవించిన 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. కూలిన భవనాలు, శిథిలాల దిబ్బలతో ఎటు చూసినా అరణ్య రోదనలే కనిపిస్తున్నాయి. అయితే ఈ మానవీయ సంక్షోభం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో సరికొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక చెమురు నిల్వలున్న దేశాల్లో ఒకటైన వెనుజువేలాలో సంభవించిన ఈ విలయం అంతర్జాతీయ చెమురు సరఫరాను దెబ్బతీస్తుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతాయి. ఇటీవలి కాలంలో వెనుజువేలా నుంచి ముడి చెమురు దిగుమతులను భారీగా పెంచుకున్న భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే వెనుజువేలా రాజధాని కారకస్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాలను ఈ భారీ భూకంపాలు వణికించినప్పటికీ చమురు మౌలిక సదుపాయాల పరిస్థితిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. రిఫైనరీలు, ఎక్స్పోర్ట్ టెర్మినళ్లు, పైప్ లైన్లకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై అధికారికంగా సమాచారం ఏదీ రాలేదు. భూకంపం కారణంగా చమురు క్షేత్రాలు దెబ్బతినలేదని, చమురు ఉత్పత్తికి ఇప్పటి వరకు అంతరాయం కలగలేదని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే విపత్తు కారణంగా విద్యుత్కు అంతరాయం కలగడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు వెనుజువేలాకు ప్రధాన కార్గో గేట్వే అయిన లాగువేరా నగరం భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్ గా ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమురు లోడింగ్ ఆలస్యం, రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం వంటివి ట్రేడర్లు, రిఫైనర్లు, బీమా సంస్థలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా ఇటీవలే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు దిగుమతుల కోసం భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వెనుజువేలా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం నుంచి సగటు నెలవారీ దిగుమతులు 64,000 మెట్రిక్ టన్నులు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్యలో ఈ మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇక ఆ దేశ చమురు రంగంలోనూ భారత్ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టింది. అయితే వెనుజువేలా పరిణామాలతో భారత్లో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని మార్కెట్ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో హార్మోజ్ జలసంధి మీదుగా చమురు రవాణా పెరిగింది. అంతర్జాతీయంగానూ ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాటు గత కొన్నేళ్లుగా చమురు దిగుమతుల కోసం భారత్ ప్రత్యామ్నాయ వనరులను ఎంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 35కు పైగా దేశాల నుంచి ఈ దిగుమతులు చేసుకుంటోంది. అందువల్ల వెనుజువేలా నుంచి తాత్కాలికంగా ఎగుమతులు నెమ్మదించినా భారత్కు ప్రత్యామ్నాయ సోర్సులు అందుబాటులో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే వెనుజువేలా విపత్తు భారత్పై ఇప్పటికిప్పుడు ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు.